వైశాఖ శుద్ధ పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని ఎందుకంటారో తెలుసా? మహాపురుషుడు గౌతమ బుద్ధుడి జీవితంలోని 3 మహత్తర సంఘటనలు ఒకే రోజున వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజే జరిగాయి. లుంబిని వనంలో ఆయన జననం, నిర్గుణా నది ఒడ్డున బుద్ధగయాలో జ్ఞానోదయం, నారా నగరంలో మహాపరినిర్వాణం. ఈ 3 వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు జరగడం వల్ల దీనిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఆయన జననాన్ని కమలం పువ్వుతోనూ, జ్ఞానోదయాన్ని బోధి వృక్షంతోనూ, మహాపరినిర్వాణాన్ని స్తూపంతోనూ సూచిస్తారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మెమొరీ ట్రిక్ చెప్పనా? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS దీన్ని గుర్తుపెట్టుకుంటే బుద్ధుడు నగర సందర్శనలో చూసిన 4 దృశ్యాలను వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన చూసిన 4 దృశ్యాలు ఏంటంటే, M అంటే ముసలివాడు, R అంటే రోగి, P అంటే పార్థివదేహం, S అంటే సన్యాసి. ఈ 4 దృశ్యాల ద్వారానే బుద్ధుడు జీవితంలోని అసలు సత్యాన్ని గ్రహించి ప్రపంచానికి జ్ఞాన మార్గాన్ని సూచించాడు. మీ అందరికీ బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దుర్వా విత్ యూ.